నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వార్తలు, అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తాజా ఘటనల గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈ రోజు వికారాబాద్ జిల్లా నుంచి మన విలేకరి నరేందర్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే నరేందర్ గారు. నమస్తే. వికారాబాద్ జిల్లాలో చెంచు గ్రామాల్లో పీఎం జన్మన్ పథకం ప్రారంభోత్సవం జరిగింది కదా, ఆ వివరాలు తెలియజేస్తారా? గిరిజనుల చెంచుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి జన్మన్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమము వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గం పెద్దెమ్మల్ మండలం చైతన్య నగర్ లో వర్చువల్ గా ప్రధాని మోడీ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఆయన హాజరైన క్రమంలో కూడా చెంచులు, తర్వాత గిరిజనులు చేసినటువంటి వివిధ ఆహారాలకు సంబంధించిన ఇవాళ బుట్టలు, దుంప దినుసులను ఆయన పరిశీలించడం జరిగింది. అనంతరం వర్చువల్ గా ప్రారంభించిన మోడీ ప్రసంగాన్ని విన్నారు. కిషన్ రెడ్డి గిరిజనులతో మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం 75 సంవత్సరాలుగా కనీస సదుపాయాలు లేని గిరిజన గ్రామాలను గుర్తించడం జరిగిందని చెప్పారు. ఇందులోపల కూడా వికారాబాద్ జిల్లా లోపల గల ఈ చైతన్య నగర్ ని గుర్తించడం జరిగింది. అయితే ఈ గ్రామం లోపల ఇప్పటి వరకు అందని కరెంటు, నల్లలు కానీ, మంచినీరు వసతి గాని, విద్యుత్, తర్వాత మరుగుదొడ్లు, ఇలా ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరానికి పెంచులకు గురించి ప్రత్యేకంగా అందించడం కూడా జరిగింది. ఈ విధంగా చైతన్య నగర్ లోపల జన్మన్ పథకం అయితే ఘనంగా ప్రారంభించడం జరిగింది. జిల్లాలో పర్యాటక ప్రాంతాన్ని స్వదేశీ దర్శన్లో అభివృద్ధి చేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పర్యటన సందర్భంగా చెప్పారు కదా, దాని వివరాలేంటి? వికారాబాద్ జిల్లా కేంద్రంకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. అయితే ముందుగా వికారాబాద్ జిల్లా కేంద్రం గల ఆయన అనంతగిరి కొండలను పరిశీలించి అక్కడ అనంత పద్మస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అనంతగిరికి దగ్గరలో ఉన్న కోట్పల్లి ప్రాజెక్టుని కూడా సందర్శించి అక్కడ బోటింగ్ కూడా చేయడం జరిగింది. అనంతరం ఆయన పలువురు విలేకరులతో దానితో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా స్వదేశీ దర్శన్ అనే పేరుతో 100 కోట్ల రూపాయలతో ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా కోట్పల్లి ప్రాజెక్ట్ లో గల బోటింగ్ కానీ, అదే విధంగా అనంతగిరి కొండల లోపల గాని పర్యాటకులకు రావడానికి అక్కడ వసతులు కానీ ఏర్పాటుకు ఈ స్వదేశీ దర్శన్ పేరుట నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కొంతమంది ప్రైవేటు సెక్టార్ కింద కూడా అభివృద్ధి పరిచేందుకు కూడా ప్రభుత్వం పాలసీ రూపొందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఆయన వికారాబాద్ కు వచ్చిన సందర్భంగా ఆయన స్వదేశీ దర్శన్ పేరు మీద త్వరలోపలనే 100 కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలియజేశారు. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జిల్లాలో ఏ విధమైన కార్యక్రమాలు జరిగాయి? 500 సంవత్సరాల కళ అయినటువంటి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం పట్ల వికారాబాద్ జిల్లా ప్రాంత వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు 3 రోజుల పాటు 5 రోజుల పాటు వివిధ నియోజకవర్గాల్లో కార్యాలయాన్ని మొదలు చేశారు. ముఖ్యంగా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి దేవాలయం లోపల పరిసరాలు శుభ్రం చేయడంతో పాటు ప్రారంభోత్సవం రోజున LED స్క్రీన్లు ఏర్పాటు చేసి వీక్షించడానికి భక్తులను ఏర్పాటు చేశారు. కొన్ని నియోజకవర్గం లోపల సీతారాముల కళ్యాణం, అదే విధంగా అభిషేకాలు, తర్వాత హోమాలు నిర్వహించారు. ఈ విధంగా అలనాటి రాముని యొక్క కరసేవకులు కానీ, అలనాటి అయోధ్య రామ మందిరం కొరకు పోరాడిన వారి జీవిత చరిత్రలు కానీ, వాళ్ళు ఏ విధంగా అనేవి నాటక రూపంలో కానీ ఆ విధంగా ఏర్పాటు చేశారు. మరికొన్ని నియోజకవర్గం లోపల విద్యార్థులు కళాశాల రామాయణ గాథలను నాటక రూపంలోనూ ప్రదర్శించారు. ఈ విధంగా అట్టహాసంగా వికారాబాద్ జిల్లా అంతా ప్రజలు అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన అయితే జరుపుకున్నారు. నదీ జలాల కలుషితంపై సామాజిక కార్యకర్తలు చేస్తున్న పోరాటం వివరాలేంటి? వికారాబాద్ జిల్లా లోపల జీవనది అయిన పాగ్నా నది ప్రవహిస్తుంది. ఈ పాగ్నా నది తాండూరు, వికారాబాద్ ప్రాంతాల లోపల ఎక్కువ ప్రవహిస్తుంది. ఈ ప్రవాహంలో పాగ్నా నది గాని, అటు చిలకవాగు లోపల మురుగునీరు కలుస్తుంది బాగా. అయితే ఈ మురుగునీరు కలుస్తుండడం నేపథ్యం లోపల ఇలా మురుగునీరు కలవడం వల్ల కలుషితం ఏర్పడుతుందని సామాజిక కార్యకర్త అయిన రాజగోపాల్ సరడ గతం లోపల అనేక అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన ఇటీవల కొన్ని రోజుల కిందట చెన్నైలోని జాతీయ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు జరిగిందని తెలిపారు. ఇందులోపల ఆయన నదీ జలాల కలుషితంపై చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ కేసు నమోదు చేసినట్లుగా ఆయన ప్రకటన వెల్లడించారు. ఈ కేసు స్వీకరించిన జాతీయ ట్రిబ్యునల్ కోర్టు చెన్నై వారు వాదోపనాలు విన్న తర్వాత వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు జలమండలి మరియు ప్రజాప్రతినిధులైన వారికి పురపాలక సంఘం, రెవెన్యూ అధికారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, జలమి కలుషితం కాకుండా చూడాలని కూడా వారికి నోటీసులు అందజేయడం కూడా జరిగింది. ఇదండి వికారాబాద్ జిల్లా నుంచి మన విలేకరి నరేందర్ అందించిన తాజా వార్తలు. మరొక జిల్లాల వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.